అంబర్పేట్, ఉప్పల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ముందుగా అంబర్పేట్లోని రోడ్ షో, కార్నర్ మీటింగ్లో సీఎం పాల్గొననున్నారు. అనంతరం ఉప్పల్, సికింద్రాబాద్ రోడ్ షో, కార్నర్ మీటింగ్కి ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. ఇక ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. ఇక ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ పర్యటించున్నారు, ఆయన స్కెడ్యూల్ ఏంటి? అంబర్పేట్, ఉప్పల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ముందుగా అంబర్పేట్లోని రోడ్ షో, కార్నర్ మీటింగ్లో సీఎం పాల్గొననున్నారు. అనంతరం ఉప్పల్, సికింద్రాబాద్ రోడ్ షో, కార్నర్ మీటింగ్కి ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. ఇక ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ పర్యటించనున్నారు, సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎవరెవరు పాల్గొనున్నారు? మార్నింగ్ చాలండి. ఈరోజు పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా అంబర్పేట్ లో కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. అయితే 5 గంటలకి ఈ కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డితో పాటు పార్లమెంటు అభ్యర్థి, అదేవిధంగా ముఖ్య నేతలు పాల్గొంటారు. అదేవిధంగా సాయంత్రం 7:30 గంటలకు ఉప్పల్లో రోడ్ షోతో పాటు కార్నర్ మీటింగ్ ఉంటుంది. ఈ కార్నర్ మీటింగ్ కి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. మరొకవైపు సాయంత్రం రాత్రి 9 గంటలకు కంటోన్మెంట్ లో కార్నర్ మీటింగ్ ఉంటుంది. కంటోన్మెంట్ కి సంబంధించి ఏదైతే అంటే పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ తో పాటు ముఖ్య నేతలు ఈ కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి ఏదైతే అంటే మరికొద్ది రోజుల్లో పోలింగ్ ఉన్న నేపథ్యంలో కూడా, ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి ప్రచారంలో దూకుడు పెంచారు. ప్రతిరోజు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు, జనజాతర సభల్లో పాల్గొంటున్న పరిస్థితి మనం నిన్న చూసాము. ఏదైతే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా తెలంగాణ పర్యటన చేపట్టారు. ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్లో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం గద్వాల్లో కూడా, మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్లో కూడా చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ ప్రచారంలో దూకుడు పెంచిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు. మెజార్టీ పార్లమెంట్ స్థానాల్లో గెలవాలని కూడా కాంగ్రెస్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి కూడా ప్రతిరోజు ఖచ్చితంగా 2-3 సభల్లో పాల్గొనేందుకు ప్లాన్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు అంబర్పేట, అదేవిధంగా ఉప్పల్, సికింద్రాబాద్ కార్నర్ మీటింగ్, రోడ్ షోలో మాత్రం రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారని చెప్పాలి. శాలిని. థ్యాంక్ యూ శ్రీనివాస్.